ఫ్లవర్స్ బుక్ చేసుకునేటప్పుడు చూసి బుక్ చేసుకోవాలండి. ఎందుకంటే కొన్ని ఫ్లవర్స్ ఏం చేస్తారంటే పెట్టగానే ఊడిపోతున్నాయి మనకు. నార్మల్‌గా పెట్టేసి మనం పిన్నుతో పెట్టేస్తాం కదా! పిన్నుతో పెట్టి రాకుండా పిన్ను పెట్టంగానే ఆ ఫ్లవర్స్ అనేది ఊడిపోయేటట్టు కట్టేస్తున్నారు. మెయిన్ ఎక్కడొస్తుందంటే ప్రాబ్లము ఫ్లవర్స్‌ని బట్టి వాటిని సూదితో కుచ్చాలా లేకపోతే వేణిలాగా కట్టేయాలా అనేది వాటిని బట్టి చూసి చేయాలి. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ ఫ్లవర్స్ ఉంటాయి. వాటిని మనం సూదితో కుచ్చితేనే నీట్‌గా వస్తాయి. నార్మల్‌గా ఏం చేస్తారు పైన కుచ్చేస్తుంటారు. సూదితో కుచ్చినా కానీ పైనే కుచ్చేస్తుంటారు. ఎందుకంటే అవి అలాంటప్పుడు మనం పిన్ను పెట్టగానే ఊడిపోతాయి. అందుకే ఫ్లవర్స్‌లలో మనం చూజ్ చేసుకొని వేణీస్ తీసుకోవడం బెటరు. అన్నిటికన్నా జిప్సీ ఫ్లవర్సే బెటర్ అండి. జిప్సీ అయితే కొంచెం టైట్‌గా ఉంటాయి. వాళ్ళు మనకు బంచెస్ లాగా ఇచ్చినా కానీ మనం పెట్టేసుకోవచ్చు. వేణిలాగా ఇయ్యనవసరం కూడా లేదు. చిన్న బంచెస్ లాగా చిన్నవి తీసుకోవాలి. పెద్ద బంచ్ ఉంటుంది. దాన్ని చిన్న పీసెస్ లాగా తీసుకొని మనం పిన్ను పెట్టేసి రబ్బర్ ఉంటుంది కదా, మెస్సి బ్రైడ్ వేస్తాము. వాటిలల్లో ఇక్కడ చూపించాను కాడ వైట్‌వి అవి జిప్సీ ఫ్లవర్స్ అంటారు. అవి మనం రబ్బర్ ప్లేస్లలో కుచ్చేసి పిన్ను పెట్టేసుకుంటే అవి టైట్‌గా ఉంటాయి. అవే బెటరు. పైన వచ్చినవి ఏంటంటే కొంచెం సెన్సిటివ్ ఉన్నాయి. దీనికన్నా మనం జిప్సీ తీసుకుంటే మనకు నీట్‌గా కనిపిస్తుంది. మళ్ళీ ఏమవుతుందంటే 5 ఫ్లవర్స్ ఇస్తారు కింద జడకి. మనం 3 పెట్టేయాలి. 5 పెట్టేస్తే హెయిర్ స్టైల్ అనేది తెలియదు. మెస్సీ బ్రైడ్ వేసినా లేకుంటే డచ్ బ్రైడ్ ఇంకే బ్రైడ్ అయినా వేసినా కానీ మనకు హెయిర్ స్టైల్ అనేది తెలియదు. హెయిర్ స్టైల్ కూడా నీట్‌గా తెలియాలంటే మనకు చూడండి, మేము 3 పెట్టాము. ఇక్కడ జిప్సీలో వేరే ఫ్లవర్స్ యాడ్ చేశారు. ఇది నీట్‌గా కనిపించింది. ఇది పెట్టడానికి కూడా బాగా సెట్ అవుతుంది. మనం 5 బంచెస్ ఇస్తే కింద మనం 3 పెట్టాలి. 3 పెడితేనే హెయిర్ స్టైల్ అనేది నీట్‌గా తెలుస్తుంది. పిన్స్ కూడా కింద థ్రెడ్ కంటే పిన్స్ పెడితేనే టైట్‌గా ఉంటుంది.